భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ నాడు ఒక సంస్థగా వర్ధిల్లింది. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు మన సమిష్టి సంస్కృతికి ఒక విశిష్ట ప్రతీక మన కుటుంబం. ఒకప్పుడు ఇంట్లో బామ్మ, తాతయ్య, నాన్న, పెదనాన్న, బాబాయ్, పిన్ని, అత్తయ్య, మావయ్య ఇలా కుటుంబం అంతా ఒకే చూరు కింద ఆనందంగా జీవనం సాగించేవారు. తద్వారా కుటుంబంలోని పిల్లలు కూడా వారి సంరక్షణలో చక్కగా పెరిగేవారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. భార్య, భర్త, ఒక సంతానంతో మైక్రో కుటుంబాలు కొనసాగుతున్నాయి. దీంతో పెద్దల పర్యవేక్షణ, సంరక్షణ లేక భార్యాభర్తలే కాదు వారి పిల్లలు కూడా పెడదారిన పడుతున్నారు. మరోవైపు ఓల్డేజ్ హోముల సంస్కృతి పెరిగిపోతోంది. వృద్ధులు కూడా తమను పట్టించుకునేవారు లేక మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. సంపాదన యావలో పడి కొడుకు, కూతుళ్ళు తమ తల్లిదండ్రులు, అత్తమామలను ఓల్డేజ్ హోముల్లో చేరుస్తున్నారు. కొంతమంది తమ సంతానం విదేశాల్లో నివసిస్తుండడంతో తమ ఆలనా పాలనా కోసం ఓల్డేజ్ హోముల్లో చేరుతున్నారు. ఓల్డేజ్ హోముల్లో ఎన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నా మనస్ఫూర్తిగా పలకరించేవారు కరువై వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993 మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి కృషి సత్ఫలితాలు ఇచ్చి పొదరిల్లు లాంటి పూర్వపు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ వర్ధిల్లాలని మనం కూడా ఆశిద్దాం. ప్రపంచ కుటుంబ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన వ్యవస్థ చూస్తుంటుంటే ఒకప్పుడు ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థకి ఇప్పటికీ కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఈ గ్రామీణ వాతావరణంలో ఉండేటటువంటి కుటుంబాలు ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో తాతలు, ముత్తాతల దగ్గర నుంచి చివరికి మనవలు, ముని మనవల వరకు కూడా 4 తరాల వాళ్ళు, 5 తరాల వాళ్ళు లంకంత కొంప అందులో ఉండి వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నట్టు అంతా కూడా సమిష్టిగా ఒక చిన్న ఒక ప్రభుత్వంలాగా నడిచిపోతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. అంటే పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడాలు, వాళ్ళకేమో ఎవరి బతుకులు వాళ్ళు బతకడాలు అనేటటువంటి జరిగేటప్పటికీ కొన్ని అవాంతరాలు, కొన్ని అనుకోని పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం విషయంలో ఈ జాయింట్ ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే ఏదైనా స్ట్రెస్ వచ్చినట్టయితే మిగిలిన అంతా కూడా స్ట్రెస్ అది మొత్తం సిస్టమ్ అంతా కూడా వ్యాపించి అది ఒకళ్ళ మీద పడకుండా అందరికీ కూడా ఈక్వల్గా ఆ స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. అందుకని అందరూ సమిష్టిగా తట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంటుంది. అదే ఇండివిజువల్గా ఉండే న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఆ స్ట్రెస్ వాళ్ళతోటి ఉండిపోతుంటుంది, బ్రేక్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి స్టాటిస్టిక్స్ చూసినా సరే, స్టాటిస్టిక్స్ ప్రకారంగా కూడా మానసిక వ్యాధుల్లో ఎక్కువగా న్యూరోటిక్ వ్యాధులు లాంటివి, అంటే టెన్షన్స్, డిప్రెషన్స్ ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువగా ఉంటాయా, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటాయంటే విడిగా ఉండేటటువంటి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లోనే ఎక్కువగా ఉంటాయని అది గణాంకాలు కూడా అవే చెప్పడం జరుగుతుంటుంది. అంటే అనొచ్చు ఉమ్మడి కుటుంబాలు ఉండడం ద్వారా కొంచెం అసూయ, ద్వేషాలు, ఒకళ్ళొకళ్ళు కొంచెం వెనక్కి లాక్కోవడాలు ఇలాంటివి ఉంటాయి అని. కానీ ఆ నెగిటివ్ యాటిట్యూడ్స్తో పోలిస్తే పాజిటివ్ థింగ్సే ఎక్కువగా ఉంటుంటాయి. అందుకని మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి? ఉండేటటువంటి ఆ ఊళ్ళోనే అన్ని ఉపాధి సౌకర్యాలు దొరకాలంటే దొరకవు కదా. ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, ఏదో కొన్నాళ్ళేమో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చేమో, కానీ కొన్ని పరిస్థితులు ఎక్కడో చేయాల్సి వస్తే ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకనే ఎంతో కొంత బఫర్గా మనకు జరుగుతున్నది ఏంటంటే పండగలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటివి
వీలైనంత వరకు ఎప్పుడు అవకాశం దొరికినా కూడా అందరూ కలిసి జరుపుకునేటటువంటివి, ఆ బంధాలని వాళ్ళు రివైవ్ చేసుకోవడం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంటే కొంతవరకు అవి నిలబడతాయని మనం అనుకోవచ్చు. మనం గమనిస్తుంటుంటాం, ఏదైనా సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఇంకా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ట్రాఫిక్ జామ్లే. ఎందుకంటే అంతమంది జనాలు తిరిగి మళ్ళీ వాళ్ళ పల్లెటూరులో వాళ్ళ అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అసలు ఈ కుటుంబంలో ఉండేటటువంటి బీజం ఏమిటి అంటే వివాహం అనేటటువంటి ఒకప్పుడు ఎలాంటి విలువలు ఉండేవంటే భార్యాభర్త ఒకసారి ఏకమైన తర్వాత ఇంక ఈ జీవితం ఒకే భర్త లేకపోతే ఒకే భార్య, చివరికి ఒకళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉండడమే తప్ప ఇంకా వేరే లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. తర్వాత కాలక్రమేణా ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు ఒకళ్ళు మరణించినా ఇంకొకళ్ళు మళ్ళీ వెళ్ళి పెళ్లి చేసుకోవడం లాంటివి చూస్తున్నాం. కానీ అది ఇప్పుడు వెర్రితల వేసి పెళ్ళైన కొద్ది రోజులకే విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితో లేకపోతే అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వివాహ వ్యవస్థ దాని విలువలు దెబ్బతిన్నాయో న్యాచురల్గా దాని ప్రభావం కుటుంబం మీద బాగా పడుతుంటుంది. అంటే ఉదాహరణకి తల్లి ఇలాంటిది ఇలాంటి పనులు చేస్తోంది అనేటువంటి బిడ్డలకి అంత తెలియకుండా ఉండవు. వాళ్ళు గ్రహించేటప్పటికీ లేకపోతే ఊరంతా గ్రహించి ఊరంతా బిడ్డను వేరుగా చూస్తున్నప్పుడు అది ఆ ప్రభావం వాళ్ళ యొక్క ప్రవర్తన మీద వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీద ఎలా ఉంటుందో మనం ఆలోచించగలం. చివరికి ఈ అక్రమ సంబంధాలు ఇలాంటివి పిల్లల్ని చంపేసుకునే లేకపోతే భర్తను చంపేసుకునే లెవెల్కి కూడా వెళ్ళిపోతున్నాయంటే కూడా ఇవేంటంటే తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి ఊహించుకునేటటువంటి సుఖాలకు మరిగి ఈ విధమైనటువంటివి. అంతే తప్ప ఒక విలువలతో కూడినటువంటి జీవితం దాని యొక్క పవిత్రత అనేటటువంటివి అవి అణగారిపోతున్నాయి. అదే ఒక జాయింట్ ఫ్యామిలీ అలాంటి వాటిల్లో అయితే ఒకరికొకళ్ళు మంచిని పెంచుకోవడానికి బంధాలని నిలబెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంటుంది. అలాగే కుటుంబంలో ఇంకొకటి మనం గమనిస్తున్నది ఏంటంటే జనరేషన్స్ గ్యాప్. అంటే ఒకప్పుడు తరం జనరేషన్ వాళ్ళ యొక్క విలువలకి కింద తరం వాళ్ళకి తాతగారు ముత్తాతగారు వాళ్ళేమో చక్కగా ఏదో ఆధ్యాత్మిక ద్వారంలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. మనవడు మనవరాలు స్టేజ్కి వచ్చేటట్టుగా ఏమిటి దారిపోయేవాళ్ళకి మనం ఏదో ఇచ్చుకోవడం ఏంటి, ఆ రాయికి దండం పెట్టుకుంటే మనకేం వస్తుంది, ఈ విధమైనటువంటి ఈ విలువల్లో జనరేషన్లో వచ్చే తేడా మనం చూస్తున్నాం. ఇది కాకుండా ప్రేమ అనేటటువంటిది పై తరం నుంచి కింద తరానికి, ఆ కింద తరం నుంచి ఇంకా కింద తరానికి ప్రవహిస్తుంది తప్ప కింద నుంచి పైకి ప్రవహించదు. ఒక ఆయన ఉన్నాడంటే ఆయన వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాడు. ఆయన పిల్లల్ని ప్రేమించినంత ఆయన వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించడు. మళ్ళీ ఎవరైతే ప్రేమించబడ్డారో ఆ తండ్రి చేత వాళ్ళ పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులేమో తక్కువ ప్రేమిస్తారు. అంటే ప్రేమ కిందకు దిగుతుంటుంటుంది, పైకి వెళ్ళడం అన్నది కొంచెం తక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కడో మన చరిత్రలోనూ మామూలుగా కూడా కొంతమందిలో మనం గమనిస్తుంటుంటాం తల్లిదండ్రుల పట్ల ప్రేమ అది. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో చివరికి ఇవ్వలేక, అంటే వాళ్ళు ఇవ్వలేక వీళ్ళు ఇవ్వలేక తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పెట్టేటటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. కాకపోతే విచిత్రం ఏంటంటే అనాథాశ్రమంలో పెట్టిన వాళ్ళకి ఆప్యాయత కొరబడుతుంది అనేటటువంటిది మనం బాధపడుతున్నాం. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి అనాథాశ్రమాల్లో వాళ్ళ యొక్క ఇన్మేట్స్ ఇంటర్వ్యూలు చూస్తుంటే మాకు ఇదే సుఖంగా ఉంది, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా సాటి వాళ్ళు ఎంతో బాగా చూసుకుంటున్నారు, ఎంతో బాగుంది, అక్కడ ఊరికే మగ్గిపోతూ వాళ్ళు చేదరించుకుంటూనో విసుక్కుంటూనో లేకపోతే పైకేమో ఆప్యాయత నటిస్తున్నప్పటికీ వాళ్ళ లోపల ఉండేటువంటి భావాలు మేము గ్రహించో అక్కడ ఉండే కంటే ఇక్కడే మాకు సుఖంగా ఉంది అనేటటువంటి ధోరణి కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా పాత తరం విలువలు ఈ కొత్త తరాలకు వెళ్ళాలంటే ఆ తాత అమ్మమ్మల ఒళ్ళో పడుకునేటటువంటి ఆ మనవలు మనవరాళ్ళు ఆ కథలు వింటూ ఆ నైతిక విలువల్ని పెంచుకుంటూ మన యొక్క కుటుంబ వ్యవస్థని పటిష్టం చేసుకున్నట్టు అప్పుడే మన వ్యవస్థ బాగుపడుతుందని అనుకుంటున్నాను నేను. సాధారణంగా
మహిళా పోలీస్ స్టేషన్కి కుటుంబ తగాలతోటి భార్యాభర్తలు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎక్కువగా మహిళలు భర్త హెరాస్మెంటు లేదా అత్తమామల హెరాస్మెంట్ గురించి వస్తూ ఉంటారు. ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న తగులుంటే పేరెంట్స్ వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేయటం అయ్యి ఉండేవి. ఒక్కొక్కసారి ఈ ఆడపిల్లల్ని భర్త కానీ లేదంటే అత్తమామలు కానీ హెరాస్మెంట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు అని మనకి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కేసు నమోదు చేయకుండా వారిని ఇద్దరినీ కూడా పిలిపించి పోలీస్ స్టేషన్కి వాళ్ళ పెద్దల సమక్షంలో స్వచ్ఛంద సేవా సంస్థ అనే భూమిక వాళ్ళ ద్వారా, అదేవిధంగా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఎస్ ద్వారా కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు గొడవలు పడి వాళ్ళు సెపరేట్ అయిపోయారో పిల్లలకి సరైనటువంటి క్రమశిక్షణతోటి అభివృద్ధి చెందరు, వాళ్ళు చెడుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబం అనేది సమాజ అభివృద్ధికి పునాది లాంటిది. అటువంటి పునాది వీక్గా ఉంటే పిల్లలు వీక్ అయిపోవటానికి, చెడుదారిని పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అయినా, భార్యాభర్తలు డిస్టర్బ్ అయినా దాని ఎఫెక్టు పిల్లల మీద పడుతుంది. ఆ పిల్లలు సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా పెద్దవాళ్ళు అయితే దాని ఎఫెక్టు సమాజం మీద ఉంటుంది, సమాజం పాడైపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మహిళా పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండటం కోసం వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా సాధ్యమైనంత వరకు వాళ్ళని కలపటానికే ప్రయత్నం చేస్తాము. ఇక వినకపోతే తప్పదు, మరీ హెరాస్మెంట్ ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు ఫిర్యాదు యొక్క అభ్యర్థన మేరకు కేసు కట్టి దర్యాప్తు చేసి ఛార్జ్షీటు కోర్టులో వేయటం జరుగుతోంది.